హలో అండి అందరికీ. నేను ఈరోజు అందరి గురించి చెప్పట్లేదు. కొంతమంది గురించి మాత్రమే చెప్తున్నాను. ఈ సిట్యుయేషన్ నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి మాత్రమే మీతో చెప్పగలుగుతున్నాను. అందరికీ నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్ళ గురించి నేను పట్టించుకోను. ఎందుకంటే నేను చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్తున్నాను. కొంతమంది ఇళ్లల్లో భార్యలు ఎలా ఉంటారంటే, భర్త ఎంత చేసినా, ఎంత బాధ్యతగా నడుచుకున్నా, ఏం చేసావు, ఏం పెట్టావు అని వాళ్ళని సాధిస్తూ, అస్తమానం వేధిస్తూ ఉంటారు. అసలు భర్త ఏమి చెయ్యకుండానే, పెట్టకుండానే అన్ని భోగాలు అనుభవించుకుంటూ, కడుపులో నీళ్ళు కదలకుండా, ఎండకి కందకుండా, ఇంటి పట్టున వాళ్ళు ఉంటున్నారా అన్న విషయాన్ని వాళ్ళు గమనించి, వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు లేక అలా తయారయ్యారన్న విషయాన్ని మాత్రం గమనించలేకపోతున్నారు. కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు అన్నీ చేసేవాడికే నామర్దులు కాదంటారా? భర్త పడే కష్టం భార్యకి తెలియకుండా తను ఎంత స్ట్రగుల్ అయినా కానీ కట్టుకున్నందుకు భార్య, కన్నందుకు పిల్లలు మాత్రం కష్టపడకుండా ఉండాలి అనుకునే భర్తలు చాలామంది వాళ్ళ పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసేసి ఎంత చేస్తున్నా కానీ కొంతమంది భార్యలు మాత్రం తెలియదు. ఎందుకు? తను పడే కష్టం తెలియట్లేదు కాబట్టే వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. ఒక్కసారి భర్త పడే కష్టం తెలిసిన ఆడవాళ్ళు ఎవరైనా కానీ భర్తని ఎవరు కూడా అలా ప్రశ్నించరు. కొంతమంది భార్యలు కూడా స్ట్రగుల్ అవుతున్నారు. భర్తలనే కాదు, భార్యలు కూడా స్ట్రగుల్ అవుతున్నారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు తనకంటూ ఒక పర్సనల్ లైఫ్లో ఉన్న ఇష్టాలన్నిటిని వదిలేసుకుని పిల్లల కోసం, ఇంటి కోసం కష్టపడి పొద్దునుంచి సాయంత్రం దాకా చాకిరీ చేసుకుని ఇంటికి వచ్చే భార్యలకి మనశ్శాంతి లేకుండా చేస్తున్న భర్తలు కూడా చాలామంది ఉన్నారు. నేను కొంతమంది గురించి మాత్రమే చెప్తున్నాను. అందరూ రియాక్ట్ అవ్వకండి. అలా చేసేవాళ్ళు మాత్రమే రియాక్ట్ అవుతారనమాట. ఒక్కసారి ఒకరి లైఫ్లో ఒకరు, ఒకరి ప్లేస్లో ఒకరు ఉండి చూడండి. అప్పుడు తెలుస్తుంది బాధ అంటే ఏంటో.